గ్రూప్ 1 ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, లేకపోతే అది అవుదాం అనుకుంటున్నాను, ఇది అవుతాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇలా పనికిమాలిన అంబిషన్స్ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఇలాంటివి చేయకూడదండి. 11 లక్షల మంది రాస్తే 800 మంది కూడా ఆఫీసర్లు అవ్వాలి. 800 ఆఫీసర్లు కూడా మంచి మంచి ప్రొఫెషనల్ కాలేజెస్లోను, ఐఐటీలోను, ఎయిమ్స్లోను, ఇంకో చోట నల్సార్లోను ఇలాంటి చోట చదివిన చోట కొంతమంది ఇంటలెక్చువల్గా కొంచెం బెటర్గా ఉంటారు. వాళ్ళు కొట్టేస్తారు ఎగ్జామ్. వాళ్ళు కోచింగ్ సెంటర్లోనే కనపడరు, రోడ్ల మీద కనపడరు. వాళ్ళు ఇళ్లలో ఎక్కడ ఉంటారండి, వాళ్ళందరూ బయట కనపడరు. బయట అశోక్ నగర్లోను లేకపోతే ఢిల్లీ రాజేంద్ర నగర్లో కనపడే జనాభా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఇలాగా. సో అది తప్పండి. పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే ఇంకొకటి చూడండి, పిల్లలు కూడా మాట్లాడతారు కదా, నాకు అది అవుతాను ఇది అవుతానని. మా అబ్బాయికి మెకానికల్ ఇంట్రెస్ట్ అంటే మెకానికల్ జాయిన్ చేస్తారని కూడా పేరెంట్స్ జాయిన్ చేయకూడదు, అది నిలబడ్డాం. చాలామంది సైకాలజిస్టులు ఏమని చెప్తారంటే, పెద్దవాళ్ళు అందరం మైక్ తీసుకుని ఏం చెప్తారు తెలుసా, పిల్లవాళ్ళు ఇష్టానుసారం మీరు చేయండి, పిల్లవాళ్ళకి ఏది ఇష్టం అదే చేయండి, మీరు బలవంత పెట్టండి. అది కూడా తప్పండి. పిల్లవాడికి ఈ రోజు ఇష్టమైంది రేపు ఇష్టం కాదు. నిప్పు తగిలినప్పుడు మారిపోతాడు. నిప్పు తగిలినంత వరకు ఏసీ రూమ్లో కూర్చొని ప్రతి కూడా కౌలు చెప్తాడు. పిల్లల ఇష్టాలని మీరు ప్రోత్సహించడం కూడా తప్పే. ఈ విషయాన్ని ఎవరో చెప్పరండి, నేను చెప్తున్నాను పబ్లిక్. ఎందుకని వాళ్ళు దాని మీద నిలబడరు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క స్టామినాని అసెస్మెంట్ చేయగలగాలి. వాళ్ళకున్న హార్డ్ వర్క్ ఎలా చేయగలరు, మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు. నేను నాలెడ్జ్ చెప్పట్లేదండి, నాలెడ్జ్ అనేది చదివితే వస్తుంది, నేను డిస్కస్ చేయట్లా. మెంటల్గా స్ట్రాంగ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళు కరెక్ట్గా అసెస్మెంట్ చేసి ఈ తల్లిదండ్రులు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. ఒక మోటివేటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్లు వినడం వల్ల అవదండి. స్వామి వివేకానంద చెప్పారు ఏదైనా సాధిస్తారు, లేకపోతే సతీష్ గారు చెప్పారు ఏదైనా సాధించేస్తారు కదా. ఏదైనా ఎవడో సాధించలేడు. మీరు కొన్ని సాధించగలరు అంతే, కొన్ని సాధించలేరు. నేను కొన్ని సాధించగలను, కొన్ని సాధించలేను. మోటివేషన్ చెప్పినట్టుగా లేకపోతే కాళ్ళు రిపోయినట్టు అది చేశాడు, ఈడది చేశాడు అని చెప్పడానికి బాగుంటుంది తప్ప ప్రాక్టికల్గా బాగోవు. కాబట్టి మన పిల్లల యొక్క నాలెడ్జ్ని కానీ మనకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ని కానీ వాళ్ళని అసెస్మెంట్ చేస్తూ అవేర్నెస్ పూర్తిగా తెచ్చుకుని 10 మందితో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఈ 90% పీపుల్తో కాదు, ఆ మిగిలిన 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అవేర్నెస్ తెచ్చుకుని పిల్లవాడి ఇష్టం లేకపోయినా కూడా వాడిని కన్విన్స్ చేసి జాయిన్ చేయాలి. పిల్లవాడు ఇష్టం కదా అంటాడు కదా అని చెప్పి 10th అయిపోయిన తర్వాత IAS 5 years కోచింగ్ పంపిస్తాను, లేకపోతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదా బయాలజీకి పంపిస్తానని చెప్పి జీవితాలు నాశనం చేయొద్దు. పిల్లలకు అవగాహన ఉండదు. మరోవైపు సతీష్ గారు, ఒక గోల్ సెట్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ పాత్ర ఎంతవరకు ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఉంటుంది, ఏ రకంగా? ఎందుకంటే చాలా మంది సగంలోనే డ్రాప్ అవుతూ ఉంటారు. ఏ పని చదువుకొని ముందుకు వెళ్ళాలన్నా కూడా కన్సిస్టెంట్ అవసరం కాదండి. ఈ 2% సక్సెస్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఎవరు అనడానికి మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే ఏమి ఫిక్స్ చేసుకోవడం ఈజీ అండి. అదేముందండి, మీరు నేను కూర్చుని గంట సేపు అయినా ఫిక్స్ చేయొచ్చు. దాన్ని సాధించడానికి కావాల్సింది ఏంటంటే నేను నాలెడ్జ్ తక్కువ ఎక్కువ అనే పదాలు నేను మాట్లాడను కానండి. అందరికీ భగవంతుడు గాడ్ గిఫ్టెడ్గా ఇచ్చాడు కాబట్టి అండి మెంటల్గా స్ట్రాంగ్గా కొంతమందే ఉంటారండి. అంటే బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని, బాడీలో ఉన్న నరాల్లో ఆ యాంబిషన్ ఫిల్ చేసుకుని ఆ యాంబిషన్ ఫిల్ చేయడానికి గల రీజన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు మాత్రమే సాధించగలరు. ఉదాహరణకి చిన్నతనంలో ఒక వ్యక్తి ఇంటికి వచ్చి ఒక కానిస్టేబుల్ కొట్టాడు అనుకుంటాడు ఫాదర్ని. చిన్న వయసులో అబ్బాయి చూశాడు, జరిగినటువంటి వాస్తవాలండి ఇవన్నీ కూడా. వాడికి మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో నేను చిన్న కులం నుంచి వచ్చానా, చిన్న ఊళ్ళో ఉన్నానా, మా ఫాదర్ని వచ్చి కొట్టారు తప్పలేకపోయినా అని ఒక రకమైన బాధ కలుగుద్దండి. ఆ బాధలోంచి కసి పుట్టుకొచ్చి ఎప్పటికైనా నేను పోలీస్ అవ్వాలన్న కసి కానీ కలిగితే, అంటే రేపొద్దున చదివేటప్పుడు నొప్పి వచ్చినప్పుడు ఈ నొప్పిని ఏది డామినేట్ చేయాలి? నీకున్నటువంటి కోరిక, నీకున్న డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ దీన్ని డామినేట్ చేయాలి. అంటే నీ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్ కంటే నువ్వు టఫ్గా ఉండాలి. ఈ ఎగ్జామ్ పేపర్ కంటే నువ్వు టఫ్గా ఉండాలి. దీన్ని ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన మెంటల్ స్ట్రెంగ్త్ కంటే నీ దగ్గర ఎక్కువ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే నువ్వు ఆ పని చేయడానికి గల కారణం ఎంత బలంగా ఉండాలి? కారణం బలంగా ఉండాలండి. ఎవడో చెప్పాడు కదా, సతీష్ గారు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా అని చెప్పేసి మొదలు పెడితే నొప్పి వచ్చినప్పుడు నొప్పి డామినేట్ చేస్తే తప్ప దానికి కారణం దీన్ని సప్రెస్ చేయాలి. అలా సప్రెస్ చేయలేదు. అందు గురించి సొసైటీలో క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కానీ, వెలివేయబడ్డ వాళ్ళు కానీ, ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ, ఫెయిల్యూర్ అయినోడు కానీ, స్ట్రగుల్ అయినోడు కానీ, ఇబ్బందులు పడ్డవాడే సక్సెస్ అవుతాడు. ఎందుకు అవుతాడంటే వాడికి ఉన్నటువంటి కసి, వాడి ఫోకస్ ఒక్కదాని మీద ఉంటుంది. మర్డర్ చేసేవాడు కూడా ఫోకస్ ఒక్కదాని మీద పెడతాడండి. వాడికి మిగతా ఏం గుర్తురావు, వాడి కసి మీద ఉంటాడో, వాడిని ఈయన ఏదో చేయాలనుకుంటాడు తప్ప ఆడ ఎనర్జీస్ అన్ని ఒక్క చోట పెట్టి చేయగలుగుతాడు. అంటే ఎనర్జీ ఇప్పుడు పెద్ద రాయిని కూడా, వాటర్ డ్రాప్లెట్ పెద్ద రాయిని కూడా బ్రేక్ చేసేస్తుందండి. అంటే అంత పవర్ ఉంటుందండి కంటిన్యూస్గా ఫోకస్డ్గా ఉంటుంది. సో డెఫినెట్గానండి ఏదైతే మీరు ఏమి సక్సెస్ అవ్వాలి అంటే దానికి గల కారణం పెరిఫెరల్గా ఉండకూడదు, ఇన్ డెప్త్ ఉండాలి. ఆ డెప్త్ ఎలా ఉండాలంటే మీకు నొప్పి కలిగినప్పుడు దాన్ని ఇది నొక్కాలి. అంటే ఈ రీజనే బలంగా ఉండాలి ఇంకా ఈ నొప్పి కంటే. అలాంటి సందర్భంలో ఉన్న వ్యక్తులు మాత్రమే జనరల్గా సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ రోజు కూడా మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఉదాహరణకు నేను చెప్పాలంటేనండి, ఇంకొకటి కూడా మా అబ్బాయికి అది ఇంట్రెస్ట్, మా అబ్బాయికి ఇది ఇంట్రెస్ట్ అని ఇండియాలో చాలా మంది చెప్తారండి. ఎంతోమంది స్పీకర్లు చెప్తారు, మీరు వినుంటారు చిన్నతనం నుంచి. రియాలిటీ నేను మాట్లాడితే, ఆన్ ది స్క్రీన్ రియాలిటీ మాట్లాడాలంటేనండి, ఇప్పుడు IIT ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఉదాహరణ మీరు చెప్పుకున్నట్లయితే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవుతాడండి. అప్పుడు దాకా మెకానికల్ ఎలక్ట్రికల్ అన్నాడు ఎవడన్నా సరే, మీకు మెకానికల్ ఎలక్ట్రికల్ టాప్ 1000 ర్యాంకులు ఎవరైనా జాయిన్ అయ్యాడా? మెకానికల్ ఎవరైనా జాయిన్ అయ్యారు? సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇండియా మొత్తం మీద ఎవరికి సివిల్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదా? ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు IIT ముంబైలో ఎందుకు జాయిన్ అవుతాడు, IIT మద్రాసులో ఎందుకు జాయిన్ అవుతాడు, కంప్యూటర్ సైన్స్ ఎందుకు జాయిన్ అవుతాడంటే దానికి డిమాండ్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అనేది పోయింది.
నేను ఆర్మీకి వెళ్తాను దేశానికి సేవ చేస్తానన్న విద్యార్థి ఎన్డీఏ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ 100 ర్యాంకర్లు ఎయిర్ ఫోర్స్కి వెళ్తారు. చాలా మందికి తెలియదు, ఎవరు ఆర్మీకి వెళ్ళరు. అవును. దేశానికి సేవ చేస్తాను నేను ఆర్మీకి వెళ్తానన్న వ్యక్తి కూడా ఎగ్జామ్కి వచ్చిన తర్వాత రియల్గా ఉన్నటువంటి పీపుల్ సెల్ఫిష్గా ఆలోచించి నేను ఆ ఎయిర్ ఫోర్స్కి వెళ్తాను, సిటీలో ఉండొచ్చు, హ్యాపీగా మంచి వైట్ కాలర్ కింద వెళ్ళొచ్చు అని అంటాడండి. పెళ్లి చేసుకునే వ్యక్తి కూడా ఇంట్రెస్ట్ ఉందని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత విడాకులు తీసుకుంటారు. 1/3 ఆఫ్ ద పీపుల్ విడాకులు తీసుకుంటారు. ఆడి ఇంట్రెస్ట్ అని చెప్పి అమ్మాయి అనగా 4 ఏళ్ళు తిరిగి ప్యాషన్ నాకు ఇంట్రెస్ట్ అని తిరిగినోడు కూడా విడాకులు తీసుకుంటున్నాడు. ఇంట్రెస్ట్ అన్న పదం ఏదైతే ఉందో చాలా వరకు కూడా ఇంట్రెస్ట్ డూ నథింగ్ అండి. యాక్షన్ ఓన్లీ విల్ డూ సంథింగ్ అండి. సో నేను అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ మీరు 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 ఏదైతే మీరు ఒక యాంబిషన్ మీరు ఫిక్స్ చేసుకుంటారో. ఇండియా సివిల్ సర్వీస్లో అందరూ ఐఏఎస్ ఫస్ట్ ఆప్షన్ ఎందుకు పెడతారు? రైల్వేకి రావాలి రైల్వే అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేను చూసిన ఫస్ట్ ఆప్షన్ రైల్వేస్ ఎందుకు పెట్టాడు? ఐఏఎస్ఏ పెడతాడు, లేకపోతే ఐపీఎస్ పెడతాడు. అంటే ఏంటంటేనంటే జనరల్గా మీరు ఏది చూసినా కూడానండి, ఇప్పుడు ఎంబీబీఎస్లో మెడికల్ సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ ఫ్రీ వెటర్నరీ జాయిన్ అవుతాడు. వెటర్నరీ ఇంట్రెస్ట్ లేదంటే అంటే ఎవరికి లేదా ఇండియాలో వెటర్నరీ సైన్స్ ఇంట్రెస్ట్ లేదా? ఓన్లీ ఎంబీబీఎస్ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఆలోచిస్తారంటే జనరల్గాను ఈ ర్యాంకర్స్ అంటే ర్యాంక్ రానివాడు చేతకానోడు పేరెంట్స్ చెప్పుకోవడానికి మా అబ్బాయికి ఇది ఇంట్రెస్ట్ కాబట్టి ఇది జాయిన్ అయ్యారంటారు తప్ప రియాలిటీకి మనం మాట్లాడుకున్నట్లయితే ఆన్ ది స్క్రీన్ జనరల్గా ఎక్కడైతే కెరియర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయో, దేనికైతే శాలరీస్ బాగున్నాయో, దేనికైతే బాగున్నాయో దాని వైపు ఎక్కువగా వెళ్తారు తప్ప చిన్నతనంలో 8వ తరగతిలో 9వ తరగతిలో మీరు పిల్లల్ని మీకు జనరల్గా చేసి బైపీసీలో జాయిన్ చేస్తాను, హెచ్ఈసీలో జాయిన్ చేస్తాను, సిఈసీలో జాయిన్ చేస్తాను, బీఏలో జాయిన్ చేస్తాను, బేకాలో చేస్తాను, పనికిమాల కోర్సులో 40 సంవత్సరాల క్రితం పెట్టిన సిలబస్లో జాయిన్ చేస్తే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి డిమాండ్ ఉన్న కోర్సుల్లో, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న కోర్సుల్లో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా దాంట్లో మీరు వెళ్ళినట్లయితే మీకు లైఫ్ స్మూత్గా ఉంటుంది. అందుగురించి మెచ్యూరిటీ ఉన్నవాడు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే బ్రేక్ అవ్వదు. మెచ్యూరిటీ లేనోడు అవగాహన లేనోడు పెళ్లి చేసుకుంటే మటలు జరిగితే విడాకులు జరుగుతాయి. రీజన్ ఏంటంటే ఒక పీజీలోకి ఒక పిహెచ్డీలోకి వచ్చినటువంటి వ్యక్తి మీకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే బ్రేకప్ ఎక్కడన్నా జరుగుతుందా? జరగదు. అంటే పూర్తి అవగాహనతో మెచ్యూరిటీ ఉన్నప్పుడు తీసుకుని డెసిషనే నిలబడుతుంది తప్ప సగం నాలెడ్జ్తో పేరెంట్స్ సగం నాలెడ్జ్తో పిల్లోడు చెప్పాడు కదా మా అబ్బాయి చార్టెడ్ అకౌంట్కి వెళ్తానంటే చార్టెడ్ అకౌంట్కి వెళ్తున్నారు కదంటే అవగాహన ఏముంటుందండి? అవగాహన లేకుండా తీసుకోకూడదు. అలాగే సతీష్ గారు, స్లో